ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న రాజా రఘువంశీ మర్డర్ అసలు ఏమైంది? ఈ మర్డర్ వెనకాతల నిజాలేంటో చూద్దాం. రాజా రఘువంశీ భార్య అయిన సోనం రఘువంశీయే ఈ హత్య చేసిందని న్యూస్ వస్తుంది. కానీ అటు అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు ఇటు అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు నమ్మట్లేదు. కానీ పోలీసులు అయితే సోనామే ఈ హత్య చేసిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. రాజా అసలు పేరు రాఘవేంద్ర కుమార్ రఘువంశీ, కానీ అందరూ రాజా రఘువంశీ అనే పిలుస్తారు. ఆయన వయసు 29 సంవత్సరాలు. ఆయన ఇండోర్ లో ఒక బిజినెస్ మ్యాన్. అతని బిజినెస్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్. బాగా సంపాదిస్తాడు. అలానే ఆ చుట్టుపక్కల కూడా మంచి బిజినెస్ మ్యాన్ అనే పేరు తెచ్చుకున్నాడు. రాజా నాన్న గురించి పెద్దగా ఏమీ తెలియదు, కానీ రాజా అమ్మ అన్నయ్య అయితే బయటకు వచ్చి ఇద్దరు మాట్లాడారు. రాజా అమ్మగారి పేరు ఉమా రఘువంశీ, అన్నయ్య పేరేమో విపుల్ రఘువంశీ. అలానే తన భార్య గురించి చూస్తే తన భార్య పేరు సోనం రఘువంశీ. ఈమె ఏజ్ 24 సంవత్సరాలు. ఇండోర్ లోనే ఉండే బిజినెస్ మ్యాన్ అయిన దేవి సింగ్ రఘువంశీ కూతురు. ఆయన ఒక మెగా ఫ్యాక్టరీని రన్ చేస్తున్నారు. సోనం కి అలానే ఇద్దరు బ్రదర్స్, గోవింద్ అండ్ గౌరవ్. వీళ్ళిద్దరు కూడా సపరేట్ బిజినెస్ చేసుకునేవారు. గౌరవ్ ఏంటంటే ఒక ప్రైవేట్ ఫార్మ్ కి ఓనర్. గోవింద్ డీటెయిల్స్ పూర్తిగా తెలియదు, కానీ ఆయన కూడా ఒక ప్రైవేట్ బిజినెస్ చేసుకుంటున్నారు. అలానే ఈ 3 బిజినెస్ లలో కూడా సోనం చెయ్యి వేసేది. అంటే ఈ 3 బిజినెస్ లని చూసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసేది. అలానే తన బిహేవియర్ గురించి తెలుసుకుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు తను హత్య చేసిందంటే నమ్మలేకపోతున్నామని చెప్తున్నారు. తను అందరితో పద్ధతిగా ఉండేదని చెప్తున్నారు. ఎందుకంటే తను బాగా చదువుకున్న అమ్మాయి, అలానే అందరితో పద్ధతిగానే ఉండేదని చెప్తున్నారు. రాజా ఫ్యామిలీ అలానే సోనం ఫ్యామిలీ ఇయర్ స్టార్టింగ్ లో కలుసుకొని మాట్లాడుకున్నారు. అలానే ఇద్దరు ఫ్యామిలీకి సంబంధించి అటు రాజాకి ఇటు సోనంకి ఇద్దరికి ఒకరికొకరు అంటే నచ్చారు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అలా ఇయర్ May 11, 2025 లో పెళ్లి కూడా చేసుకున్నారు. అంతకు ముందు ఒక వెడ్డింగ్ వీడియో కూడా ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది వాళ్ళది. రాజా సోనం కి సింధూర్ అప్లై చేసే వీడియో. అలానే పెళ్లి అయ్యాక కొన్ని డేస్ కి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అయితే రాజాకి ఏంటంటే కొంచెం భక్తి ఎక్కువ. ఆయన తన పెళ్లి అయ్యాక అస్సాంలో కామాఖ్య టెంపుల్ దగ్గరికి తన భార్యతో కలిసి వెళ్లాలనుకున్నాడు. అలానే ఇంట్లో అందరికీ కూడా అదే చెప్పారు. అంటే అది అయ్యాక వాళ్ళు కాశ్మీర్ వెళ్ళాలి. ఇదే ఒరిజినల్ ప్లాన్. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సోనం రాజాతో మాట్లాడి మేఘాలయ కూడా వెళ్దామని చెప్పింది. అలానే వాళ్ళు మేఘాలయకు కూడా వెళ్లారు. సోనమ్మే టికెట్స్ బుక్ చేసిందంట కూడా. కానీ ఈ విషయం ఈ 2 ఫ్యామిలీస్ కి తెలియదు. అయితే May 20, 2025లో రాజా అండ్ సోనం ఇద్దరు హనీమూన్ కి బయలుదేరారు. అయితే హనీమూన్ కి ముందే అందరికీ డౌట్ వచ్చేలా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటంటే మామూలుగా ఎవరైనా హనీమూన్ కి వెళ్లేటప్పుడు వాళ్ళ జ్యువెలరీ మొత్తం ఇంట్లో పెట్టి వెళ్తారు. కానీ సోనం అలా చేయలేదు. తన వెడ్డింగ్ జ్యువెలరీ అంతా వేసుకుని వెళ్ళింది. అలానే రాజా కూడా తన గోల్డ్ మొత్తం వేసుకుని రమ్మంది. రాజా డైమండ్ రింగ్, చైన్, బ్రాస్లెట్ వేసుకుని వెళ్ళాడు. వీటి వాల్యూనే దాదాపు 10 లక్షలు ఉంటుందంట. ఇంకా సోనం దగ్గర ఉన్న గోల్డ్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. పేరెంట్స్ ఎందుకు అని అడిగినా వినకుండా ఇద్దరు చాలా ఎక్కువ గోల్డ్ వేసుకుని వెళ్లారంట. అలానే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు అస్సాంలో గువాహతికి వెళ్లి అక్కడ నుంచి మేఘాలయ వెళ్లారని ఉంది. కానీ ఇంకొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళు డైరెక్ట్ గా మేఘాలయలోని శిలాంగ్ కే వెళ్లారని చెప్తున్నారు. ఏదైతే ఏమి May 21న శిలాంగ్ లో ల్యాండ్ అయ్యారు. ఒక గెస్ట్ హౌస్ లో బుకింగ్ అయ్యారు. ఆ నైట్ అక్కడే టైం స్పెండ్ చేసి May 22 మార్నింగ్ ఇద్దరు కలిసి ఒక స్కూటీని రెంట్ కి తీసుకున్నారు. అలానే ఆ తర్వాత ఇద్దరు గెస్ట్ హౌస్ కు వచ్చి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని గెస్ట్ హౌస్ మేనేజర్ దగ్గరికి వెళ్లి మళ్ళీ మేము 25ని వస్తామని చెప్పారంట. ఇంకా అక్కడ నుంచి స్కూటీ వేసుకొని సొహారా అనే ప్లేస్ కి వెళ్లారు. ఇది యాక్చువల్ గా మేఘాలయలో వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్. మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అలానే రూట్ బ్రిడ్జెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ కి ఈస్ట్ కాశీ హిల్స్ లో ఉండే మవల్కైత్ విలేజ్ కి చేరుకున్నారు. అక్కడ తమ స్కూటీని పార్క్ చేశారు. అప్పుడే వాళ్ళు ఒక లోకల్ గైడ్ హెల్ప్ కోసం వెతుకుతున్నారు. అప్పుడే ఆల్బర్ట్ అనే ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది నా ప్రైజ్ అని చెప్పారు. కానీ రాజా సోనం ఇద్దరు వద్దనుకున్నారు. సో ఈ ఆల్బర్ట్ అనే వ్యక్తి అక్కడ నుంచి వేరే బేరం చూసుకుని వెళ్ళిపోయారు. దీని పేరు గుర్తుపెట్టుకోండి, ఈ కేసులో మళ్ళీ మనకి చాలా ఇంపార్టెంట్. అయితే దీని తర్వాత వేరే లోకల్ గైడ్ కి బేరం కుదిరింది. అయితే వీళ్ళు అక్కడ నుంచి నాన్ గ్రేట్ విలేజ్ కి వెళ్లారు. ఎందుకంటే అక్కడ ఉన్న సెఫారా హోమ్ స్టే ని వీళ్ళు బుక్ చేసుకున్నారు. ఎందుకంటే అది కూడా చాలా నేచురల్ గా బాగుంటుందంట. కాకపోతే విలేజ్ కి వెళ్ళాలంటే ట్రక్కింగ్ చేసుకుని వెళ్ళాలి. సో అందుకే టూర్ గైడ్ ని మాట్లాడుకుని వెళ్లారు. అలానే పైకి వెళ్ళాక అక్కడ నేచర్ ని చూసి ఆ తర్వాత నైట్ అక్కడే స్పెండ్ చేశారంట. అండ్ May 23, 2025 ఉదయాన్నే లేచి నాన్ గ్రేట్ హోమ్ స్టే నుంచి చెక్అౌట్ చేశారు. తర్వాత మళ్ళీ నడుచుకుంటూ మవల్కేత్ విలేజ్ కి బయలుదేరారు. ఎందుకంటే అక్కడే వాళ్ళ స్కూటీని పార్క్ చేశారు కాబట్టి. అయితే ఇక్కడ తమతో పాటు వచ్చిన లోకల్ గైడ్ ని వద్దనుకున్నారంట. రిటర్న్ వెళ్ళడానికి మాకు రూట్ తెలుసు, సో ఇక్కడ అవసరం లేదు అని చెప్పి అక్కడ లోకల్ గైడ్ ని రిటర్న్ వెళ్ళిపోమన్నారు. అలానే ఆ తర్వాత ఇద్దరు నడుచుకుంటూ ఆ విలేజ్ వైపు వెళ్తున్నారు. అలానే ఉదయం 10 గంటల సమయంలో లోకల్ గైడ్ అయిన ఆల్బర్ట్ మళ్ళీ వీళ్ళిద్దరిని చూసారంట. కానీ ఇప్పుడు వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు కనిపించారంట. అలానే ఆ తర్వాత ఈవినింగ్ అయినా సరే స్కూటీ తిరిగి రాకపోయేసరికి స్కూటీ ఓనర్ చాలా సార్లు వాళ్ళిద్దరికి ఫోన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ వాళ్ళిద్దరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే ఇండోర్ కపుల్స్ మిస్సింగ్ అని మేఘాలయ పోలీసులకి కంప్లైంట్ కూడా వచ్చింది. పోలీసులు వాళ్ళ గురించి సెర్చ్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టారు. అదే రోజు ఇందాక చెప్పాను కదా, ఆల్బర్ట్ అనే గైడ్ పోలీసులకి తను చూసిందంతా చెప్పాడంట. సోనం రాజాతో పాటు ఇంకో ముగ్గురు టూరిస్టులు ఉన్నారని పోలీసులకి చెప్పాడు. ఇక్కడ కరెక్ట్ గా వినండి, టూరిస్టులు లోకల్ వాళ్ళు కాదు అని ఖచ్చితంగా పోలీసులకి చెప్పాడు.
ఎందుకంటే ఆ టూరిస్టులు వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారంట. దీని తర్వాత రోజు సోహారం విలేజ్ అనే విలేజ్ యొక్క చీఫ్ కి ఒక స్కూటీ కనిపించింది. దాన్ని రోడ్ సైడ్ వదిలేసి వెళ్ళిపోయారంట. దానితో ఆయన పోలీసులకి రిపోర్ట్ చేశాడు. పోలీసులు వచ్చి ఆ స్కూటీ గురించి ఎంక్వైరీ చేస్తే అది రాజా రెంట్కి తీసుకున్న స్కూటీ అనే తెలిసింది. ఇక్కడ అందరినీ భయపెట్టిన విషయం ఏమిటంటే ఆ స్కూటీ కీస్ అనేవి ఆ స్కూటీకే ఉన్నాయంట. అంటే ఆ స్కూటీ మీద ఉన్నప్పుడే వాళ్ళు మాయమయ్యారని పోలీసులకి అర్థమైంది. పోలీసులకి అలాగే ఇది మిస్సింగ్ కేసు మాత్రమే కాదని అర్థమైంది. వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ చేసి సీరియస్ గా వెతకడం మొదలు పెట్టారు. మేఘాలయ అనేది ఏమి నార్మల్ ప్లేస్ కూడా కాదు. చుట్టూ కొండలు అడవులతో నిండిన ప్రదేశం. అక్కడ ఉమెన్ ట్రాఫికింగ్ అంటే అమ్మాయిలని ఎత్తుకెళ్లి బంగ్లాదేశ్ లో అమ్మేయడం కూడా కామన్. అలానే డబ్బుల కోసం మనుషులను చంపేయడం అక్కడ చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. సో పోలీసులకి ఈ విషయం మీద భయం ఎక్కువ మొదలైంది. ఎందుకంటే వాళ్ళు లోకల్స్ వాళ్ళు కాదు కదా, ప్రెజర్ చాలా ఎక్కువ అయింది. కానీ వాళ్ళు చాలా ఇంటెన్స్ గా వెతకడం మొదలు పెట్టారు. డ్రోన్స్ సహాయంతో సర్చ్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టారు. ఇలా సర్చ్ చేస్తుంటేనే 9 రోజుల తర్వాత అంటే జూన్ 2న రాజా ఒక శవం దొరికింది. ఈస్ట్ గాసి హిల్స్ లో ఉండే సవాడంగ్ ఫాల్స్ దగ్గర ఉన్న ఒక డీప్ జార్జ్ లో రాజా శవం డ్రోన్ సహాయంతో కనిపెట్టారు. ఈ ప్లేస్ లాస్ట్ వాళ్ళు ఉన్న హోమ్ స్టే కి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, రాజా శవం అయితే దొరికింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి రాజా బాడీని కన్ఫర్మ్ చేశారు. రిపోర్ట్ ప్రకారం రాజాని కత్తితో అతి దారుణంగా హత్య చేసి చంపేశారు. ఆయన బాడీకి కొద్ది దూరంలో ఆ కత్తి కూడా దొరికింది. అంతేకాకుండా రాజా ఒక మొబైల్ కూడా పక్కనే దొరికింది. అయితే అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఒక ఉమెన్ రైన్ కోట్ అనేది కనిపించింది. ఆ రైన్ కోట్ మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. ఇక్కడే అందరికి భయం కూడా వేసింది. అదేంటి అంటే రాజా శవం అయితే దొరికింది, కానీ సోనం సంగతి ఎవరికి ఏమీ తెలియదు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటో అనేది కూడా ఎవరికి తెలియదు. ఈ రైన్ కోట్ ఆమె దయ్యి ఉండొచ్చేమో అని పోలీసులు అయితే అనుకున్నారు. సమయంలోనే అటు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఇటు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ సోనం సేఫ్టీ గురించి అడగడం మొదలు పెట్టారు. ఒక పక్కనేమో తన తమ్ముడు చనిపోయినా సరే అతని భార్య సేఫ్ గా ఉండాలి. రాజా వాళ్ళ అన్నయ్య సోనం ని బేగా కనిపెట్టమని పోలీసులకి చాలా రిక్వెస్ట్ చేశాడు. అంతేకాకుండా తమ అమ్మాయిని అంటే రాజా పెళ్లి చేసుకున్న సోనం తన ఇంటి అమ్మాయి కాబట్టి తనని ఎవరైనా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళు కిడ్నాప్ చేసి బంగ్లాదేశ్ బోర్డర్ దాటిచ్చేసి ఉండొచ్చేమోనని చాలా భయపడ్డారు. ఈ ప్రాసెస్ లోనే నార్త్ ఈస్ట్ టూరిజం గురించి చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి. అక్కడ సేఫ్టీ చాలా తక్కువ అని ఇంటర్నెట్ లో చాలా మాట్లాడారు. మేఘాలయ పోలీసుల మీద కూడా ఈ ఇంపాక్ట్ అయితే పడింది. ఎందుకంటే మేఘాలయ టూరిజం ని టార్గెట్ చేస్తూ ఈ ట్రోల్స్ అయితే వచ్చాయి కాబట్టి. జూన్ 3 to 6 ఎప్పుడైతే రాజా బాడీ దొరికిందో అప్పుడు అది ఒక హత్య కింద రికార్డ్ అయ్యింది. మొదట ఒక టూరిస్ట్ వ్యక్తి ఇన్ఫర్మేషన్ పోలీసులకి చెప్పాడని చెప్పాను కదా, అదే రాజా వాళ్ళతో ఇంకొక ముగ్గురు ఉన్నారని. ఆ విషయమే ఇప్పుడు పోలీసులకి ఒక క్లూగా మారింది. ఎందుకంటే ఇప్పుడు దాకా పోలీసులు వాళ్ళు మిస్ అయ్యారని లేదా ఎవరైనా వాళ్ళని కిడ్నాప్ చేసి ట్రాఫికింగ్ చేశారు అనుకున్నారు. హత్య అనే యాంగిల్ లో అప్పటి వరకు పోలీసులు కూడా ఆలోచించలేదు. ఇప్పుడు కూడా రాజాని ఎవరైతే చంపారో వాళ్ళే సోనమును కూడా ఎత్తుకెళ్ళి ఉంటారేమో అని పోలీసులు అనుకుంటున్నారు. కానీ ఇక్కడే ఒక క్లూ దొరికింది. ఆ ముగ్గురు లోకల్స్ వాళ్ళు కాదని హిందీలో మాట్లాడుకుంటున్నారని పోలీసులు ఆలోచించడం మొదలు పెట్టారు. ఈ యాంగిల్ లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. దీని తర్వాతే పోలీసులు రాజా అలానే సోనం ఫోన్ కాల్స్ అలానే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ని చెక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కాల్ రికార్డ్స్ అలానే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తూ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీమ్ కి ఒక ఐడియా వచ్చింది. అప్పుడే పోలీసులు డిసైడ్ అయ్యారు ఈ హత్య వెనకాతల ఒక కాన్స్పిరసీ ఉందని. ఎందుకంటే పోలీసుల ప్రకారం సోనం రాజు కుష్వాహా అనే అబ్బాయితో డైలీ కాంటాక్ట్ లో ఉందని. అలానే ఈ రాజు అనే వ్యక్తి ఎవరూ కాదు, సోనం లవరు. ఈ విషయం మనకి లాస్ట్ లో మళ్ళీ తెలుస్తుంది. హనీమూన్ లో ఉన్నప్పుడు కూడా సోనం రాజ్ అనే అబ్బాయికి డైలీ కాల్ చేసేదంట. అలాగే డైలీ కాల్ చేయడంతో పోలీసులకి అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లో ఒకటి కనిపెట్టారు. ఇందులో సోనం హనీమూన్ ముందు చాలా ఎక్కువ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసిందని కనిపిస్తుంది. అలానే ఈ ప్రాసెస్ లోనే మొత్తం మనకి తెలిసింది. ఆ తర్వాత సీసీటీవీ ఎవిడెన్సెస్ అలానే ఫోన్ సర్వేలెన్స్ ని బేస్ చేసుకొని ఈ కేసులో ఒక్కొక్కరిని పోలీసులు అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. జూన్ 7, 8, 2025 ఈ 2 రోజుల్లోనే మల్టిపుల్ స్టేట్స్ లో ఉన్న ఈ సస్పెక్ట్ అందరినీ అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఈ మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ గారు కేసుకి సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ రాజ్ సింగ్ కుష్వాహా గురించి తెలుసు కదా, అదే ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసుకున్నారు కదా తను. అలానే ఆ తర్వాత రోజు ఉత్తరప్రదేశ్ లో లలిత్పూర్ లో ఆకాశ్ రాజ్పుత్ ని కూడా అరెస్ట్ చేశారు. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం వీళ్ళు ముగ్గురు కలిసి రాజా రఘువంశీని చంపేశామని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అలానే సోనమే వాళ్ళని చంపమని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ చంపించింది. ఈ ప్రాసెస్ లోనే వాళ్ళు హత్య ఎలా ప్లాన్ చేశారు, ఎలా అమలు చేశారు, ముఖ్యంగా ట్రక్కింగ్ పాట్ లో ఏం జరిగింది అనేది పోలీసులకి చాలా క్లియర్ గా చెప్పారు. అలానే పోలీసులు ఇంటరాగేషన్ రికార్డ్స్ ని ఇంకా బయట పెట్టలేదు, ఇలా ఒప్పుకున్నారనే చెప్పారు. దీని తర్వాత ఇంకొక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతని పేరు ఆనంద్ కుర్మి. ఈ కేసులో 4వ సస్పెక్ట్. వీడే రాజా రఘువంశీని ఫారెస్ట్ లో మొదటగా అటాక్ చేసిన వ్యక్తి అంట. అలానే పోలీసులు ఇదంతా విన్న తర్వాత సోనం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందని పోలీసులకి అర్థమైంది. సో పోలీసులు సోనం ని వెతకడం మొదలు పెట్టారు. జూన్ 9, 2025 మార్నింగ్ 2కి ఉత్తరప్రదేశ్ లో ఉన్న గజాపూర్ డిస్ట్రిక్ట్ లో నాంగ్నంజ్ అనే ఊరు నుంచి దగ్గరలో డాబాకి సోనం
వచ్చింది. అక్కడ నుంచి మేఘాలయకి దాదాపు 800 కిలోమీటర్ల దూరం. సోనం డాబా ఓనర్ దగ్గర నుంచి ఫోన్ అడిగి వాళ్ళ అన్నయ్య గోవింద్ కి ఫోన్ చేసింది. నేను ఇక్కడ ఇలా ఉన్నాను అని చెప్పి వాళ్ళ అన్నయ్యకి తన లొకేషన్ అయితే చెప్పింది. గోవింద్ వెంటనే యూపీ పోలీసులకి ఫోన్ చేసి సోనం లొకేషన్ ని చెప్పాడు. కానీ ఇక్కడే న్యూస్ ఏజెన్సీ వాళ్ళు సోనం లొంగిపోయిందని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ పోలీసులు సోనం ఏమీ లొంగిపోలేదు, వాళ్ళ అన్నయ్య ఇచ్చిన లొకేషన్ వల్ల మేము ఆమెను పట్టుకున్నామని చెప్పారు. అంతేకాకుండా పోలీసులకు అక్కడికి వెళ్లేటప్పుడు సోనం ఏడుస్తూ అలాగే చాలా నీరసంగా కనిపించింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారంట, అలానే ఆ తర్వాత గజియాపూర్ దగ్గర ఆమెను వదిలేశారని చెప్తుంది. దీని తర్వాత పోలీసులు ఆమెని మెడికల్ ఎగ్జామినేషన్ కి పంపించారు. అలానే ఇదంతా జరిగింది మేఘాలయలో కాబట్టి మేఘాలయ పోలీసులు ఆమెని ఒక సస్పెక్ట్ గా అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రాజా రఘువంశీ హనీమూన్ కి వెళ్లేటప్పుడు చాలా ఎక్కువ గోల్డ్ వేసుకున్నారని చెప్పాను కదా. అప్పుడు వాళ్ళ అమ్మ చూసి ఎందుకు అంత ఎక్కువ గోల్డ్ వేసుకుంటున్నావా అని అడిగితే సోనం వేసుకోమందని చెప్పాడంట. ఇక్కడే అందరికీ డౌట్ వచ్చింది. ఈ వీడియోని మీరు ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.